ఇప్పుడు ఆక్వాజెల్ మనం కలిపిందేమో ఇది సార్, కలపందేమో ఇది. సో మరి కలిపింది కలపందానికి తేడా ఏంటిది, ఇది కలపడం వల్ల ఏం ప్రయోజనం అవుతుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎట్లా వాటర్ ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి, కానీ ఇది మాత్రం గుంజుకుంటుంది. అంటే ఎక్కువ వర్షం వచ్చినా చెట్టును కాపాడుతుంది, తక్కువ వర్షం వచ్చినా చెట్టును కాపాడుతుంది. మరియు ఇంకోటి ఏంటంటే ఒకవేళ వేరు మనము విత్తనం పెట్టినాం, ఒకరోజు వర్షం పడిపోయింది, తర్వాత ఎదగడానికి వాటర్ కావాలి కదా, ఆ వాటర్ అన్నిటిని ఒక దగ్గరనే జమ చేసుకుని ఆ విత్తనానికి ఇచ్చి విత్తనం మొలికేటట్టుగా చేస్తుంది. ఇది మొక్కజొన్న, పత్తి, ప్రతి ఒక్క కూరగాయల తోటలో ఇది వాడచ్చు. ఇది వాడే విధానం ఏంటంటే పత్తిలో అయితేనేమో సాలలు వేసుకోవాలి, మొక్కజొన్న అయింది అనుకోండి అది కూడా సాలలోనే వేసుకోవాలి. లేదు అని అంటే మన వరి అనుకోండి డైరెక్ట్గా బురద పొలంలో వేసుకోవాలి, నాట్లు వేయకుండా. 1 కిలో అద్భుతమైన ప్రొడక్ట్ సార్, దీన్ని ఆక్వాజెల్ అంటారు. ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ చూడండి, పెట్టండి ఇట్లా పెట్టండి, ఏం కాదు సార్. ఎంత లూజ్ అయింది చూడండి, మట్టి ఎంత బాగా లూజ్ అయింది, బాగుందా సార్? ఎక్సలెంట్గా మనకు బెనిఫిట్. ఇది చూడండి, ఇది అయిపోయాయి. ఇది అట్లాగే యూరియా డిఏపి మనం పొలంలో చల్లుతాం కదా సార్, ఇది ఎట్లా గుంజుకుందో అది కూడా లోపలికి పోయేటట్టుగా చేస్తుంది. అది దీని యొక్క బెనిఫిట్. అందుకనే తక్కువ యూరియా డిఏపి పడుతుంది, మరియు బెనిఫిట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రైతుకు సౌడు నేలని సారవంతమైన నేలగా తయారు చేస్తుంది. 100% తగ్గుతుంది. అందుకనే కదా సార్ ఇది అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఇంకా వాటర్ పోయండి, లే పోయండి సార్, ఏం కాదు మీరు పోయండి. పడదు పడదు పడదు. అవును చూడండి వాటర్ ఎట్లా గుంజుకుంటున్నా ఇమీడియట్ గా. సార్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ వర్షం ఫుల్ పడింది, నీళ్ళు ఆగుతున్నాయి. మనకు నీళ్ళు ఆగుతున్న దాంట్లో మనం ఏం చేద్దామంటే కొద్దిగా తీసుకుందాం, ఏమవుతుందో చూద్దాం. వాటర్ని ఎట్లా గుంజుకుంటుందో చూడండి. అది గుంజుకుందా సార్? అయిపోయిందా? ఇది సార్ మన ప్రోడక్ట్ కదా. సో ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది, ప్రతి పంటకి. ఇది వాడి యొక్క రైతు బెనిఫిట్ ఏంటంటే ఒక 2 తడులు మిస్ అయిన ఓన్లీ ఆయనతో పుసుకున్న బోర్ కాలిపోయి, కానీ ఆ 2 తడులను కూడా తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది, కాపాడుతుంది. చెట్టుని ఏం కరవు. కానీ ఇప్పుడు నీళ్ళు గుంజుకుంది కానీ మొక్క ఇప్పుడు ఎండిపోయినట్టు అయినా మళ్ళీ దాంట్లో ఉన్న నీళ్ళను ఇది చెట్టుకి ఇస్తుంది.